ఉన్నాడో ఆయన లోకేష్ కుమార్ కి ఇవ్వడం జరిగింది. గౌరవ్ ఉత్పల్ ఢిల్లీ తెలంగాణ భవన్ రిజల్ట్స్ కమిషనర్ గా ఉండే అతను తీసేసి తెలంగాణ భవన్ ప్రాజెక్టు సిఎస్ఎస్ సమన్వయ కార్యదర్శిగా చేయడం జరిగింది. ఇట్లాగా ఇవాళ మొత్తం ఇక్కడ మొత్తము ఇంతమందిని మార్పు చేర్పులు జరిగింది. ఇక్కడ మన సంగారెడ్డికి సంబంధించినటువంటి కలెక్టర్ కూడా బదిలీ చేయడము జరిగింది అనమాట. వల్లూరి క్రాంతి మన దగ్గర ఇక్కడ సంగారెడ్డి కలెక్టర్ గా ఉండే ఆయన పర్యాటక అభివృద్ధి సంస్థకు పోవడం జరిగింది. ఇక్కడ అందరు కూడా రాష్ట్రం లోపల మొత్తం టోటల్ బదిలీలు చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఈ విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం లోపల కొత్త అధ్యాయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఎన్నేళ్ల నుంచో పాతకపోయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కొత్త శాఖలకు వెళ్ళినటువంటి ఘటన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు కలెక్టర్ రైతులు కించపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు అయితే వ్యంగ్యంగా మాట్లాడారు. రైతుల దేశం మీరు వరి ఎందుకు పండిస్తున్నారు, కొనుగోలు లేనప్పుడు మాకెందుకే తలకాయ నొప్పి తీసుకొస్తున్నారు అన్నట్టు రైతులు కించపరిచే విధంగా మాట్లాడారు. మరి వరి లేకపోతే తిండి లేదు, తిండి లేకపోతే మీరు లేరు. అదే ఇప్పుడు అందరికి అదే జరుగుతుంది అనమాట. ఇప్పుడు కలెక్టర్లు వాస్తవంగా వాళ్ళు కలెక్టర్లు అంటే దేశాన్ని అభివృద్ధి పథం లోపల ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడాల్సినటువంటి కలెక్టర్లు స్వప్రయోజనాల కోసము వాళ్ళు ఇప్పుడు ఉద్యోగము స్వప్రయోజనం గురించి చేస్తున్నారు. దేశానికి ప్రజలకు ఏ మంచి పనులు చేయట్లేదు. మనం అందరి కలెక్టర్లు అనట్లేదు. దాంట్లో కొంతమంది కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో అంతా కల్తీ అయిపోయినటువంటి కలెక్టర్లు ఉన్నారు. ఆ కల్తీ కలెక్టర్లను గుర్తుపెట్టి మనము అది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ విధంగా జరుగుతుంది. అది అయితే 6 రోజుల పాటు వర్షాలంట ఋతుపవనాలు చురుగ్గా జరిగినాయి. నిన్నటి నుంచి మన స్కూళ్ళు ఓపెన్ అయినాయి. 12వ తారీఖు కాబట్టి నిన్నటి నుంచి స్కూల్స్ ఓపెన్ అయినాయి. ఋతుపవనాలు కూడా ఓపెన్ అయినాయి. ఇక్కడ మనకు పలు జిల్లాల లోపల రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మనము చూడాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడు భారీగా ప్రక్షాళన అని చెప్పి చెప్తున్నారు. తుపాకీ గురిపెట్టి దోపిడీ. ఇక్కడ కొంపల్ కిరాణా షాప్ లో 5 లక్షలతో పరారీ. గతంలో 10 లక్షల విలువైన వస్తువులు, వ్యాన్ చోరీ, పరుస నేరాలతో స్థానికుల ఆందోళన. కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని లక్ష్మీ హోల్సేల్ కిరాణా షాప్ లో భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి దుకాణం మూసే సమయం లోపల బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు గన్బేతో బెదిరించి డబ్బుల బ్యాగు లాక్కొని వెళ్ళారు. హఠాత్ పరిణామం దుఃఖిపిగా అంటే 5 ఇక్కడ ఇంకొకరు ఆలోచన చేయాలి. ఇప్పుడు 5 లక్షల రూపాయలు షాప్ లో ఉన్నాయనంటే పెద్ద షాప్ అనుకుంటది. అయినా ఇవాళ రేపు క్యాష్ ఏదైతే ఉందో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ లేవు కదా, అంతా ఆన్లైన్లే ఉన్నాయి. ఆన్లైన్ లో దొంగలు చూస్తున్నాం కానీ ఇప్పుడు ఆఫ్లైన్ లో దొంగలు ఇల్లే ఉన్నాయి. విలువైన వస్తువులు 10 లక్షలు, గతంలో కూడా 10 లక్షల విలువైన వస్తువులు 5 లక్షలు క్యాష్ ఎట్లా పెట్టుకుంటారు? ఇప్పుడు నడుస్తూ బాగా ఈ దొంగతనాలు, చోరీలు ఎక్కువైనా లాక్ సిస్టమ్ గానీ ఏదైనా ఉంటుంది కదా, దాని దిశగా మీరు రక్షణ చర్యలు చేసుకోకుండా ఉంటే మరి దొంగలే వస్తారు. కాకపోతే ఇది ఒక్కసారిగా వచ్చింది కాదు. వాళ్ళు ఏంటంటే పగడ్బందీ ప్లాన్ చేసుకొని రెక్కి నిర్వహిస్తారు. ఫస్ట్ రెక్కి నిర్వహించి వస్తారు. మత్తు వదిలి రండి, ముందుకు రండి. మైనర్ గురుకులాలకు తాళాలు. 14 నెలలుగా అద్దె బకాయిలు తాళం వేసిన భవన యజమానులు హడావుడిగా ఇదంతా ఇక ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయం. మైనార్టీ గురుకులాలకు తాళాలు వేసారట. ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్పుకున్నాం కదా. తర్వాత వారసత్వ కట్టడాల నిర్మాణాలు ఆపాలని చెప్తున్నారు. ఇక్కడ మెట్రోకు సంబంధించినటువంటి విషయము ఇక్కడ మన షాలిబండ చార్మినార్ దగ్గర ఎవరో ఒక అతను పిటిషన్ వేసిందంట హైకోర్టులో, మళ్ళా పెట్రోల్ పనులు చేయొద్దు అని. అంటే ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఓల్డ్ సిటీ అనేది అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. అక్కడ ఈ ఒక వర్గం వారు దాని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను
ఎడ్యుకేషన్ కానియట్లేదు. దానిలో కారణంగానే ఇక్కడ జరుగుతుంది. ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఎడ్యుకేషన్ దిశగా వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీ అజరుద్దీన్ ఓవైసీ, తర్వాత ఎమ్మెల్యేలు అందరూ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎక్కడ అభివృద్ధి అనేది చేయనీయట్లేదు. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి వైపు వెళ్తే మమ్మల్ని ఎక్కడ దేకడని వాళ్ళని ఆపేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ మెట్రో నిర్మాణాలు చేపట్టదని అంటున్నారు. అది కూడా ఇంకేంటంటే వారసత్వ కట్టడాలు, వాళ్ళకి సంబంధించి మసీదులు ఇవన్నీ ఉన్నాయా, మసీదులు కూలగొట్టేస్తారన్న దీంతో అంటే వారసత్వ కట్టడాలు అని చెప్తున్నాడు. కానీ కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే మా మసీదులు మా వారసత్వ కట్టడాలు ఉండొచ్చు, వారసత్వ కట్టడాలకు ఇబ్బంది కాకుండానే మెట్రో అలైన్మెంట్ అనేది చేస్తూ మధ్యలో కొన్ని వచ్చినప్పుడు వాటిని తొలగించేసేసి అభివృద్ధి కంటే ముఖ్యమైనది ఏది లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి జనాభా ఇప్పుడున్నటువంటి జనాభాకు తేడా ఉంది. కాబట్టి అక్కడ కొంత మనము విలువను ఇచ్చి వాళ్ళకి సహకరిస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు దీంట్లో కోర్టులో అయితే పిటిషన్ వేసిరు, కోర్టు అయితే బ్రేక్ పడిందని చెప్తున్నారు. చూడండి, మెట్రో 2వ దశ పనులు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిల్ పైన గురువారం జస్టిస్ సయాజ్ పాల్, జస్టిస్ యారా రేణుక నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. వారసత్వ కట్టడాల పరిరక్షణపై ఎలాంటి అధ్యయనం లేకుండా వాటి సమీపంలో మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశలో భాగంగా కారిడార్ 6 పనులు చేయడాన్ని సవాల్ చేస్తున్నట్టు పిటిషన్ లో ఫౌండేషన్ పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన న్యాయస్థానం వారసత్వ కట్టడాలు ఉన్న ప్రాంతంలో మెట్రో పనులను పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం ముందల నెక్స్ట్ ఏమైతుంది అనేది చూద్దాం.